వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టొద్దు అంటూ సెటార్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం. మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశ. ఈ నెల 15న విచారణ చేపడతామని వెల్లడి. తిరుపతి తొక్కిసలాట ఘటన చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు. మాకు డబ్బు వ్యామోహం లేదు అని కేటీఆర్ అంటున్నారు. కమిషన్ల కోసమే మీ సోదరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టొద్దు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మీకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారో, 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అదనంగా ముప్పు పెట్టారో చెప్పాలి అని పాత పాటలు పాడొద్దు. కేటీఆర్ గారు కొత్త ముచ్చట చెప్పండి, తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు కేసీఆర్ సైనికునివి కాదు, నువ్వు కేసీఆర్ కొడుకు మాత్రమే. అధికారం కోల్పోయిన యువరాజుకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మీ నాయన 2002లో ఏదైతే నినాదంతో వచ్చారో ఈ రోజు మీరు కూడా అదే నినాదం చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగ నియామకాలు కాపలా కుక్కని అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని తెలిపారు. మీరేదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు. మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు, మీరు కేసీఆర్ గారి కుమారులు. కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు. సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారో యువరాజు రాజు అయిదామనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా అందరికి కనపడుతుంది. ఈ మతి భ్రమించి మాట్లాడే విషయంలో మీరేం చేస్తున్నారంటే, మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు, అదే వాయిస్ తోటి 10 దోసుకుండు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ నాయన అప్పుడు నా ధ్యేయమే, నేను ప్రాణాలు అర్పిస్తా తెలంగాణ కోసం, నాకు గాని నా కుటుంబానికి గాని అధికార కాంక్ష లేదు, మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మేము కాపలా కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీకు ఓటేసారు. ఈ రోజు మళ్ళా నువ్వు అదే డైలాగులు చెప్పుకుంటూ ముందుకు పోతే నడవదు. కేటీఆర్ గారు సంవత్సర పాలన గురించి చెప్తూ మొత్తం దోసుకున్నాం, ఆల్రెడీ తెలంగాణకు ముంచేసినాం, తెలంగాణ ప్రతిష్టను భంగం చేసినామని ఏదైతే చెప్తుర్రో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పయింది. వాస్తవంగా ఆ డబ్బంతా కరెక్ట్ ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు బంధు, ఇన్ని రకరకాల స్కీములు ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యేది. హాస్టళ్లల్లో మంచి భోజనం పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఉంటుండే ఈరోజు మనం. కానీ ఎందుకు లేదు, ఏడవైన ఈ డబ్బంతా ఇవాళ మీరు ఎవరికో వాళ్ళ కొడుకు, వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ వీళ్ళందరూ అని చెప్తున్నారు. ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నా, మీకు మన కుటుంబం ఏం చేసిందని ఒక్కసారి చూసుకో. ఎవరు ఈ కాంట్రాక్టర్లు? ప్రతిమ, భుజానా ఏదో ఉంది కదా రాజుగారుల కంపెనీ, పీపీ రేట్ల కంపెనీలు, ఇవన్నీ ఎట్నుంచి వచ్చిన కంపెనీలు? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? వీళ్ళు గతంలో ఏముండే? మీ పాలనలో ఈ 7 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు ఈ కాంట్రాక్టర్లు వేసుకుపోయారని ఆలోచించండి. పదే కాంగ్రెస్ పార్టీని ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మీకు ఒక్కటే చెప్తున్నా, పాత పాట పాడకండి, ప్రజలు నమ్మరు. కొత్త ముచ్చట ఏదైనా చెప్పండి. ఈ రాష్ట్రంలో మనం ఏం చేస్తే బాగుంటుందో దోసుకోకుండా చెప్పండి. దోసుకునే ఆలోచనతో చెప్పకండి. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నీకు ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే నీకు ఇందాకనే చెప్పిన, నువ్వు సైనికుని కాదు, యువరాజు. యువరాజు మాటలు, యువరాజు అని చెప్పి నేను మీకు ముఖ్యమంత్రిని అయితే మా నాయన తర్వాత నేనే ముఖ్యమంత్రి, మీ నాయన లెక్క ఎస్సీ దళితుడు అని చెప్పడానికి లేదు ఛాన్స్. నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. గత సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాన్ని మీరు అసలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. రోజు ముచ్చట చెప్పి మీరు తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టివద్దని కోరుకుంటున్నాను.
టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత రహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఇప్పుడు తిరుపతిలో అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుందని చెప్పారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేకపోయినా ఆయనపై కేసు పెట్టారని, ఈ ఘటనలో చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. సనాతన యోధుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతమంది చనిపోయి హైందవ శంఖారావం నిర్వాహకులు ఎక్కడున్నారని అడిగారు. పీఠాధిపతులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్. ఆయన నియమించిన అఫీషియల్స్, పాలక మండలి ఫెయిల్యూర్. సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపలెట్టాలి. ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక హోంమంత్రి గారు ఉన్నారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తి పోద్దామా, ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది, మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి, ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ ఉంది. అలాగే భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మనం పోరాడాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. కాబట్టి మీరందరూ బయటికి రావాలి, మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను. మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూరు వెంకన్న పడ్డారు. మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని, సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కోరట లభించలేదు అని, మతిస్థిమితం కోల్పోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని, అదేవిధంగా కేటీఆర్ కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదు అని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో బావా బామర్ది ఎన్నో సామాన్లకు పాల్పడ్డారని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేట్ రంగానికి బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని తెలిపారు.
కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనై హైకోర్టుకి పోయిండు ఊరట లభిస్తుందని లభించలే, సుప్రీంకోర్టుకి పోయిండు అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే. ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువ అయిపోయి మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో. అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల గానీ హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధే ఉండింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నామనే ఒక ఆరోపణలు నీపైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత తీయాల్సిన బాధ్యత గల పదవిలో నీపైన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు. బామర్దులు మీరిద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాములు చేశారో నీకు గుర్తులేదా? లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూముల్ని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి బిల్డర్ కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మర్చిపోయినరా? మీరు చేసిన అక్రమాలకు ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళకు కనబడతలేవా? లేదా మీ తమ్ముడు మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో అయితే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి నీకు గుర్తుకులేదా? లేకపోతే మీ యొక్క చెల్లె ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఏదో కట్టకట్టాల్లో వెళ్ళొచ్చిన విషయాలు నువ్వు మర్చిపోయినావా? లేదా మీ తండ్రి కాదు ఆలోచించి స్కీమ్ తీసుకొచ్చిన అనే విషయాలు ఈ రోజు బయటికి వస్తుంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపి ఏసీబీ విచారణలో నువ్వు మొత్తం కూడా సహకరించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడు తప్ప ఇటువంటి డ్రామాలు ఇటువంటి నాటకాలు ఆడితే తెలంగాణ సమాజం నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని నమ్మే పరిస్థితి లేదని మరొకసారి గుర్తు చేస్తున్నా. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి ఏసీబీ విచారణ సమీక్షించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏసీబీ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మానిటరింగ్ చేస్తున్న హరీష్ రావు వీరితో పాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోద్ కవిత, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ద్వార దర్శనం టోకెన్ల కోసం నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలోని బైరాగిపట్టేడ వద్ద పార్కులో వేచి ఉన్న భక్తుల్లో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయిందని, దీంతో ఆమెను కాపాడేందుకు అక్కడ ఉన్న డీఎస్పీ గేటు తీశారని నివేదికలో పోలీసులు తెలిపారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఫిక్స్ చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో భక్తులు ఎక్కువగా వస్తున్నారని స్థానిక జర్నలిస్టులు చెప్పినప్పటికీ అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. No excuses. 5 o'clock అడిగింది ఏమంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చాను, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఆన్సర్ దాట్ పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. 2000 మాట్లాడతారనుకున్న 2500 ఎన్కరేజ్ చేశారు. What is the instructions you have given for the administration? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమిచ్చావు కాపీ నాకు. మెయిన్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. మీరు తీసుకున్నారా టోకెన్? మీకు దక్కిందా? ఏం జరిగింది అసలు? మీరు ప్రత్యక్ష సాక్ష్య? అది గేట్లు ఒక్కసారి ఓపెన్ చేశారు సార్. ఓపెన్ చేయని ఒకళ్ళ మీద ఒకరు ముందున్న కింద పడిపోయారు. వాళ్ళ మీద అలాగా
ఒకసారి తొక్కిసలాట జరిగిపోయిందండి. నేను కిందన పడిపోయాను, ఈ కాలు వెనకతలు ఉండిపోయింది, రాలేదు, రోడ్డుకి గీసిపోయింది. కానీ చచ్చిపోతానని అనుకున్నాను, కానీ భగవంతుడి దయ వల్ల బతికానండి. ప్రధానమంత్రి మోదీ పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో ఆయన వీడియో విడుదల చేశారు. యాక్టర్ నెంబర్ 1 మోడీ, యాక్టర్ నెంబర్ 2 పవన్ కళ్యాణ్, యాక్టర్ లో సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చి పెద్ద సినిమా చూపించారని విమర్శించారు. ఒకరికి ఒకరు బాకాలు కొట్టుకోవడానికి సభను ఏర్పాటు చేసినట్లు ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని ఇటు కూటమి నాయకులు ప్రకటన చేయకపోవడం చాలా ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. యాక్టర్ నెంబర్ 1 నరేంద్ర మోదీ, యాక్టర్ నెంబర్ 2 పవన్ కళ్యాణ్, యాక్టర్లో కలిసిపోయిన పెద్ద యాక్టర్ 40 సంవత్సరాల నుండి యాక్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు. వీళ్ళు ముగ్గురు సినిమా తీయడానికి వచ్చారా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చారా? ఒకరినొకరు పొగుడుకుంటూ, అబ్బా ఈయనంత పెద్ద, నేను అదే స్కూల్లో చదువుకున్నాను, ఇదా మర్చిపోయారా? 10 సంవత్సరాల క్రిందట వెంకటేశ్వర స్వామి పేరుతో ప్రత్యేక హోదా ఇస్తాను ఆంధ్రులకని చంద్రబాబు నాయుడు ఉంటుండగే నరేంద్ర మోదీ చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ అదేముంది, 6 కోట్లు ప్రజలు మట్టికి గారిపోయింది. అప్పుడేమో మట్టి తీసుకొచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు, ఇప్పుడేమో రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చారు ఏదో చేసినట్టు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీరు గారిపోతుంటే కనీసం ఇదిగో మేము 10,000 కోట్లు ఇస్తాం, నెలకి దీన్ని పెర్మనెంట్ చేస్తాం, ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ అమ్మవన్నది ఇప్పుడు అమ్మడం లేదా? మనందరినీ ఇలా మోసం చేస్తుంటే దేన్ని బట్టిలు చప్పట్లు కొడుతున్నారు? బాగా మమ్మల్ని మోసం చేశారు, మేమందరం మోసపోయామా? ఆంధ్రులారా, వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ తోడు దొంగలే, వీళ్ళందరూ మోసగాలే. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలుగు లోకిల్లో ముగ్గులతో సంక్రాంతి శోభను సంతరించుకుంటాయని మండపేట పురపాలక సంఘ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పుర కార్యాలయం ఎదురుగా ఉన్న పాత పార్కులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణలు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించిన కమిషనర్ టీవీ రంగారావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాతి క్వారీ బారి నుండి కాపాడండి అంటూ వానగుట్టపల్లి ప్రజలు నిరసన. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ జల్లి తయారీ కోసం కోరి ఏర్పడింది. అప్పుడు అధికారులకు ప్రజలు నివసిస్తున్న ప్రదేశంలో ఈ కోరి వద్దు అంటూ మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడే ఎమ్మెల్యే, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అప్పుడే మొరపెట్టుకున్నాం, మన ప్రభుత్వం లేదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కోరిని క్లోజ్ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు అని అంటున్నారు. భువనేశ్వరి పర్యటనలో కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకు న్యాయం జరగలేదు, అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు శూన్యం మిగిలిందా అన్నారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన వస్తున్నారు, తమ మొర ఆయనకైనా వినిపిస్తాం అనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లు ఈ భారీ పేలుల ద్వారా ఇళ్లు పగుళ్లు ఏర్పడి కూలిపోయే స్థితిలో ఏర్పడుతున్నాయి. పండిస్తున్న పంటలు మొత్తం ఈ కోరి ద్వారా వస్తున్న వ్యర్థ దుమ్ము ధూళి ద్వారా పశువులు గడ్డి మేయలేక వ్యాధులు పడుతున్నాయి. ఎవరో తమిళనాడు వారు నడిపిస్తున్న క్వారీ కోసం ఓటేసిన ప్రజలను మర్చిపోతున్నారు. కాపాడాల్సిన ప్రభుత్వాలే మమ్మల్ని పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు. ఆవలనాథం వానగుట్టపల్లి రివర్నికి చెందినము, మధ్యలో ఉన్నాం మేము. ఇక్కడ ఒక రాతి క్వారీ స్టార్ట్ చేస్తున్నారు. రాతి క్వారీ వల్ల మాకు నష్టాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళి అడిగినాము అధికారులని, సాల్వ్ చేస్తామని చెప్పినారు. తర్వాత ఎవరు చేయలేదు. తర్వాత ఎవరు రెస్పాండ్ కాలేదనేసి మేము ఎమ్మెల్సీ సార్కి అర్జీలు ఇచ్చినాము. చెప్పనా
ఎమ్మెల్సీ సార్ శ్రీకాంత్ సార్కి అర్జీలు ఇచ్చినాము, చేస్తామని చెప్పినారు. తర్వాత ఎవరు రెస్పాండ్ కాలేదు. తర్వాత మేము అర్జీలు పెట్టినాము. తర్వాత సీఎం సార్కి అర్జీ ఇచ్చినాము. తర్వాత లోకేష్ సార్కి అర్జీ పెట్టినాము. తర్వాత పవన్ కళ్యాణ్ సార్కి అర్జీ ఒక రోజంతా 1000 తళ్ళు తోలుతారు సార్. 1000 తళ్ళు తోలిన దానికి ఒకే తాడు బ్లాస్ట్ పెడుతున్నారు. ఆ బ్లాస్ట్కు ఎవిగా వైబ్రేషన్ వచ్చి గోళ్ళంతా చీలికలు వచ్చినాయి. భూములు అంతా దుమ్ము నిండి పంటంతా నష్టమవుతూ ఉన్నాయి. బోర్లంతా పూడిపోతూ ఉన్నాయి. బోర్డర్స్లు వచ్చి మోటార్లు పైకి రాకుండా ఇదంతా ఉన్నాయి. ఇప్పుడు బోర్లు వేయాలంటే ఒక 1200 నుంచి 1600 తోలితే కూడా ఊరికి అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే నీళ్ళు రాలేదు సార్. ఇంత బాధలు పడి మేము వేసి భూములను నమ్ముకొని మేము రైతులు జీవిస్తూ ఉండేది. యాక్చువల్గా అప్పులు చేసి వడ్లు కట్టే కాకుండా వ్యవసాయానికి పెడుతున్నాము. ఆ వ్యవసాయం మా చేతికి అందకుండా పోతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన దీని కోరి వల్ల సీఎం సారు ఇక్కడ వచ్చినారు, ఎలక్షన్కి ముందు వచ్చినారు. ఆ రోజు మాకు హామీ చేసిపోయినారు, మన ప్రభుత్వం వస్తే కోరిని తీపి చేస్తామని చెప్పినారు. అందువల్ల మేము ఎన్నో నాయకులకంతా అర్జీలు పెట్టినాము. ఎవరు మా చెంతకు రాలేదు. వాళ్ళు శ్రీకాంత్ సార్కు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు, భువనేశ్వరమ్మకు అందరికీ పెట్టినాము. అందరి దృష్టికి పోయింది, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అందువల్ల గోదావరి జిల్లా తణుకు పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణపై మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి ముందుగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులకు సంతాపం తెలిపిన మాజీ మంత్రి కారుమూరి నిన్నటి రోజున మీడియా సమావేశం నిర్వహించి పచ్చి అబద్దాలాడిన ఎమ్మెల్యే ఆరుమిల్లి తేతలితో నిర్వహిస్తున్న పశువధ ఫ్యాక్టరీని గత వైఎస్ఆర్సీపీ హయాంలోనే అనుమతులు ఇచ్చారంటూ అబద్దాలాడిన ఎమ్మెల్యే ఆరుమిల్లి నా హయాంలోనే పర్మిషన్లు ఇచ్చి ఉంటే 5 సంవత్సరాల్లో ఒక పశువు కూడా ఎందుకు వధ జరగలేదు? ఈ 2 నెలల నుండి ఎందుకు రోజు వందల పశువులు గోవులు వధిస్తున్నారు? ఫ్యాక్టరీ పక్కన గోడౌన్లలో పనిచేసే జట్టు కూలీల చేత సాక్ష్యాలు చెప్పించిన మాజీ మంత్రి కారుమూరి గత 5 ఏళ్లు పశువధ ఫ్యాక్టరీ ఒక్కరోజు కూడా నడవలేదని చెప్పిన హమాలి జట్టు కూలీలు 2 నెలలుగా తాము అక్కడ పని చేయలేకపోతున్నామని, వాసనతో తిండి తినలేకపోతున్నామని తెలిపారు. ఈ తణుకు టౌన్ ని 2,36,000 ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడే ఏదో మళ్ళీ వైరస్ అంటున్నారు. ఆ వైరస్తో పాటు ఈ వైరస్ కలిస్తే ఎంత ప్రమాదం అని అడుగుతున్నాను. ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు మీరు అని అడుగుతున్నాను. నీకు ఓటేసిన పాపానికి మీరు ఎలాగా ఎలక్షన్లో అబద్ధాలు చెప్పారు, పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కటి కూడా నేను మీ నాయకుడు నిజమేనో నువ్వు డైవర్షన్ పాలిటిక్సే, నువ్వు ఆ డైవర్షన్ పాలిటిక్స్లోనే నడుపుతున్నావు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఈ ప్రజలకి స్ట్రైట్గా సమాధానం చెప్పు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ వచ్చిన ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా మోసగించారని, మోదీ ఒక దేశద్రోహి అని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ప్రగల్భాలకి ఒక మోసపూరితమైనటువంటి విధానాలతోటి నిన్న ఒక సభ నిర్వహించారు.